జాబు పక్కన పెడితే ప్రయత్నం చాలా ముఖ్యం. ఒకటో అరో ఎవరో చెప్పారని చేయటం వేరు, ప్రతి స్టెప్పు పర్ఫెక్ట్గా వేయటం వేరు. ఈ విషయంలో రష్మికని ఫాలో అవుతున్నారు ఇద్దరు కాంటెంపరీ బ్యూటీస్. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ప్లానింగ్లో నేషనల్ క్రష్ ఫుడ్ స్టెప్స్లో నడుస్తున్నారు. సినిమా సక్సెస్ ఫ్లాప్తో నాకు పనేంటి? నాకిచ్చిన పనిని సక్రమంగా చేశానా లేదా, ఇదే నాకు ఇంపార్టెంట్ అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు హీరోయిన్ రష్మిక మందన. పర్ఫెక్ట్గా పనిచేస్తే పక్కవాళ్లు మెచ్చుకోకుండా ఉంటారా? రిజల్ట్తో సంబంధం లేకుండా వరుస అవకాశాలిస్తున్నారు. అలా వచ్చిన ఛాన్సులు సక్సెస్ కావడంతో ఇక తిరిగి చూసుకోవాల్సిన పని ఉండటం లేదు. కరెక్ట్గా ఈ పద్ధతినే ఫాలో కావాలని ఫిక్స్ అయ్యారు ఇప్పుడు కీర్తి సురేష్. ఆల్రెడీ ఆమె బాలీవుడ్లో బేబీ జాన్లో నటించారు. ఈ సినిమా బంపర్ హిట్ అయిందా అంటే కాకపోవచ్చు, కానీ డీసెంట్ హిట్గా రిజిస్టర్ అయింది. అందుకే కీర్తి సురేష్ కోసం మరొక సినిమా ఛాన్స్ వచ్చేసిందట. సౌత్లో ఆ మధ్య కాస్త గట్టు దాటినట్టు కనిపించినా నార్త్లో మాత్రం గ్లామర్ విషయంలో కాసంత చూసి చూడనట్టుగానే వ్యవహరించారు కీర్తి సురేష్. అది కూడా ఆమె కెరియర్కి ప్లస్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో త్వరలోనే గుడ్ న్యూస్ వినడానికి రెడీ అవ్వండి అంటోంది కీర్తి టీం. కీర్తి మాత్రమే కాదు, నార్త్లో సాయి పల్లవికి కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులున్నాయి. ఆల్రెడీ అమీర్ ఖాన్ కొడుకుతో సినిమా చేశారు సాయి పల్లవి. ఇప్పుడు ఉత్తరాది రామాయణంలో ఆమె సీతగా నటిస్తున్నారు. ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ కాకుండానే సెకండ్ ప్రాజెక్ట్కి సైన్ చేసిన సౌత్ బ్యూటీగా మంచి పేరే ఉంది సాయి పల్లవికి.